శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బాలగోపాలుడు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఈ సందర్భమున గుంటూరులో మా చెల్లెలి గారి ఇంట జరిగిన ఒక మధుర మనోజ్ఞ ఘట్టమును ప్రస్తావించుట సముచితము. ఒక రోజున ఉదయము ప్రేరు అయినది. తమ సన్నిధికి చేరిన ఆర్తులకు సాధకులకు తాతగారి విభూతి పెట్టిరి. ఎల్లరూ వెడలిపోయిన పిదప వారు కుర్చీలో కూర్చుండి కనులు మూసుకొని ధ్యాన నిమగ్నులైరి. అనంతకృష్ణ గారు నేను ఇంటి వెలుపలకు వచ్చి శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకములు ఎలుగెత్తి గానము చేయుచు నృత్యము చేయుచుంటిమి. తాతగారి ధ్యానమునకు భంగము చేయరాదని వెలుపలకు వెడలితిమి. కొంతసేపైన పిమ్మట వారు మమ్ములను ఇరువురను తన వద్దకు పిలిచిరి. వారి ధ్యానమునకు భంగమైనదేమో అని నేను బాధపడితిని. వారు నవ్వుచూ ఇట్లనిరి, ఏం నేను మాత్రము మీరు పాడుతున్న కృష్ణకర్ణామృత శ్లోకములు వినకూడదా? ఇది మహాభాగ్యమనుకొని మేము వారికి వినిపించితిమి. మందం మందం మధుర నినదైహి వేణుమాపూరయంతం అను శ్లోకమును పాడుచుండగా వారెంతయో ఆనంద పారవస్యమున మునిగిరి. వారి ప్రక్కన ఒక పొడుగాటి నోట్సు ఎప్పుడూ ఉండును. క్రొత్త శ్లోకములు, మంచి వాక్యములు, మహాత్ముల సూక్తులు, తనకు తట్టిన యోగాంశములు తాతగారు దాని యందు చేర్చుట పరిపాటి. తాతగారు పై శ్లోకమును తమ నోట్సునందు వ్రాయుడని మమ్ములను కోరిరి. నేను వల్లే అని లిఖించి తిని. మా నడుమ ఇట్లు సంభాషణ సాగినది. తాతగారు అడుగుతున్నారు, తాతగారు అంటున్నారనమాట, మా చిన్నప్పుడు అనగా నాకు 13-14 సంవత్సరముల వయసులో మా ఊరి దేవాలయమున కొందరు కుర్రవాండ్లము కలిసి శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలు పాడుకుంటూ నృత్యము కూడా చేసేవాండ్లము అన్నారటండి. అప్పుడు అనంతకృష్ణ గారు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, మరి మీరు శాస్త్రి గారి వద్దకు వెళ్ళేదాకా నాస్తికులమని చెప్పిరి కదా అని అడిగారట. అప్పుడు తాతగారు, అదట్లా ఉంచండి, ఆ సంగతి అడగవాకండి అన్నారట. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మేము ఇరువురము వారి మాటలకు విభ్రాంతులమైతిమి. బాల్యముననే వారిలో భక్తి పరిమళించుట తెలిసి ఆనందించితిమి. తోటి బాలకులకు దైవభక్తిని, గానమును, నృత్యమును నేర్పి వారిని సరి అయిన దారిలో నడిపిన వారు తాతగారు. వారు ప్రహ్లాదులకు ఎనయైన వారు. ప్రహ్లాదుడన్నచో వారికి చాలా అభిమానము. ఇతనిని గూర్చి 2 సంపుటములు ఆహ్లాద కిరణము, నరసింహ కిరణములను ప్రకటించిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము మార్కండేయుడను అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.